అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఏంటి పార్వతి, ఇంత సడన్గా గుడికి తీసుకొచ్చావేంటి? అదేనండి, ఆ భగవంతుడి దయవల్ల రిషి కోలుకున్నాడు. అలాగే కండిషన్ ప్రకారం ఆస్తి కూడా వీణ పేరు మీద రాసేశారు. ఇంక మిగిలింది వీణ రిషిల పెళ్లి. ఆ శుభకార్యం ఏదో జరిపించేస్తే ఇంట్లో ఇంకంతా శుభమే జరుగుతుంది. పైగా అమావాస్య కూడా వెళ్ళిపోయింది. రాబోయేవన్నీ మంచి రోజులే కదా, అందుకే అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని తీసుకొచ్చాను. మంచి ఆలోచన. ఆ దేవుడి ఆశీస్సులు కూడా మన పిల్లల మీద ఉంటాయి. నావి తప్ప నా నుంచి నీ మేనకోడల్ని ఏ దేవుడు కాపాడలేడు పార్వతి. ఈ పెళ్లి జరుగుతుందని కలగనకు. ఈ పెళ్లి పెటాకులవుతుంది. పదండి. పదరా. రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పంతులు గారు, చెప్పండి. పిల్లల పెళ్లి జరిపించబోతున్నాము. వాళ్ళ పేర్ల మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. అది లేవమ్మా. పిల్లల పేర్లు చెప్పండమ్మా. రిషి, వీణ. వీణ? వీణ ఏది? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? ఆ దేవుడు రిషితో పెళ్లి జరిగేలా చేస్తున్నాడు కదా, ఇంకేం మొక్కుతాంలే అనుకుని బయట నిలబడి ఉంటుంది. రిషి, వెళ్ళి చూడండి. రిషి, అటు వెళ్ళి చూడండి. మీరిక్కడే ఉండండి అత్తయ్య, నేను కూడా వెళ్ళి చూస్తాను. సరే వేద, చూడు. ఏం చేయబోతున్నావు తల్లి? నాతో ఇంకా ఏం చేయించబోతున్నావు? నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకోవాలనుకున్నాను. అంతలోనే చేయాల్సిందంతా చేసేసా. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా, మరి అలాంటప్పుడు బావని ప్రేమించేలా ఎందుకు చేసావు? వీణా, వీణా! మా జీవితాల్లో జరుగుతున్న వాటన్నిటికీ కారణం నువ్వే. నాలో పగని పుట్టించింది నువ్వే. దానికోసం నా ప్రేమని త్యాగం చేయించింది నువ్వే. వీణా! ఒకవైపు నేనే జీవితం అనుకుని ప్రేమించిన బావని దిక్కులేని వాణ్ణి చేసి ఒక తాగుబోతుగా తయారు చేశావు. వీణా, వీణా! ఇంకోవైపు ఇష్టం లేని వాడితో నా పెళ్లి చేయించబోతున్నావు. మా జీవితాల్ని ఇంకెంత దూరం తీసుకెళ్ళబోతున్నావు? వీణా! ఎందుకు తల్లి నాకు ప్రేమ కంటే పగ ప్రతీకారాల్ని ఎక్కువ చేశావు? మా జీవితాలకు సంబంధించి ఏది జరిగినా అది నీదే తల్లి బాధ్యత.
చెప్పండి స్వామి. ఏంటి తల్లి, ఆ తల్లినే నిందిస్తున్నావు? ఈ భూమి మీద ఎంతవరకు ఉండాలో మాత్రమే ఆ తల్లి నిర్ణయిస్తుంది. కానీ ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో మాత్రం మీరే నిర్ణయించుకోవాలి. నువ్వు నడుస్తున్న దారి సరైనదేనని నువ్వు నమ్ముతున్నావా? జరగనిది జరిగినట్టు, లేనిది ఉన్నట్టు, చెడ్డ బుద్ధితో నువ్వు చేస్తున్నది తప్పు. మన ఆలోచన విధానాలను బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయన్న సంగతి మరిచిపోకూడదు తల్లి. చెయ్యాల్సిన తప్పులన్నీ మీరు చేసేసి వాటిని ఆ తల్లికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? నీ పద్ధతి మార్చుకో. నువ్వు వెళుతున్న దారి మంచిది కాదు. లేదంటే నీ ఈ ప్రయాణంలో నువ్వు నష్టపోవడం మాత్రమే కాదు, ఆ కుటుంబము, నీ చుట్టూ ఉండే మనుషులు అందరూ నష్టపోతారు. వచ్చావా తల్లి? నీ కోసమే చూస్తున్నా. ఏంటి స్వామి మీరనేది? నా కోసం చూడ్డం ఏంటి? నేనెవరో తెలుసా మీకు? ఇంతకీ ఆ అమ్మాయితో ఏం మాట్లాడారో? నువ్వు ఎవరో తెలుసు, ఆ అమ్మాయి ఎవరో కూడా తెలుసు. తను ఏం చేస్తుందో తెలుసు, నువ్వేం చేయబోతున్నావో కూడా తెలుసు. ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పేది మాత్రమే విను. నీ కుటుంబం ఆపదలో పడబోతుంది. నీ అనుమానమే నిజం. మీ ఇంట్లోకి చేరింది ఒక సాధు జంతువన్న భ్రమను వీడి అదొక పగబట్టిన విషసర్పం అని గ్రహించండి. ఆ విషసర్పం ప్రేమగా కరిచిన, కసిగా కాటేసిన జరిగేది ప్రమాదమేనని గ్రహించండి. దేని గురించి చెప్తున్నారు స్వామి? మీరు చెప్పేది వింటుంటేనే చాలా భయంగా ఉంది స్వామి. ఆ తల్లి మా కుటుంబాన్ని కాపాడాలి. ధర్మం, న్యాయం వాటంతటవి గెలుస్తాయని అనుకోవడం పొరపాటు. ఎంతో కృషి చేసి మనమే వాటిని గెలిపించాలి. అలాగే ఆ తల్లి మీద భారమేసి నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి తల్లి. సంకోచించకు. మంచి ఎక్కడుందో విజయం అక్కడ తప్పక ఉంటుంది. మంచి మనుషులకు ఆ తల్లి ఎప్పుడూ అండగానే ఉంటుంది. అధైర్యపడకు, ధైర్యంగా వెళ్ళు. ఓం నమః శివాయ. శ్రీ ఏమైందిరా? ఎక్కడ కనిపించలేదు. ఏరా, కనిపించిందా? లేదన్నయ్య. మీరు సరిగ్గా చూసారా లేదా? కనిపించకపోవడం ఏంటి? అదిగో. వీణా, ఎక్కడికి వెళ్ళావు? ఇదేం మీ ఇల్లు కాదు. అందరితో పాటు ఉండాలి కదా. రిషి, సడన్ గా ఎక్కడికి వెళ్ళావమ్మా? అదే అత్తయ్య, కాళ్ళు కడుక్కుందామని వెళ్ళాను. మరి కడుక్కోలేదే? అక్కడ నీళ్లు రావట్లేదు. చెప్పెళ్ళాల్సింది కదా. సర్లే, వచ్చింది కదా, ఇంకొదిలేండి. మరేం లేదమ్మా, నీకేదైనా అవుతుందేమో అని మీ అత్తయ్య కంగారు పడుతుందంతే. నేనేమీ చేయకుండా నీకేమవుతుంది కదా వీణా? నువ్వొచ్చేసా, మరి వేద ఎక్కడా? వేదా? ఇక్కడే ఉన్నాను అత్తయ్య.
అమ్మయ్యా ఇక్కడే ఉన్నావా? మళ్ళీ నీకోసం ఎక్కడ వెతకాలో అనుకున్నాను. అరే రిషి ఇట్రా, ఇట్రండమ్మా. పంతులు గారు ఇట్రా, చెప్పండి. పూజ మొదలు పెట్టండి. ఆ, పంతులు గారు, మీ మంచి మనసుతో కాబోయే వధూవరులిద్దరిని ఆశీర్వదించండి. అలాగేనమ్మా. వస్తాం పంతులు గారు. వస్తాం పంతులు గారు. అలాగేనమ్మా. రండి. పదండి. నువ్వు నడుస్తున్న దారి సరైనదేనని నువ్వు నమ్ముతున్నావా? చెడ్డ బుద్ధితో నువ్వు చేస్తున్నది తప్పు. ఏంటి వీణా, ఏదో డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నట్టున్నావు? అదేం లేదు. సరే ఇంక బయలుదేరదామా? పదండ్రా. పదండి. 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 వీణా, ఈ చేతులతో చంపాలనుకున్నాను. అలాంటిది ఆ పార్వతి కారణంగా శ్మశానానికి తీసుకెళ్లాల్సిన నిన్ను గుడికి తీసుకెళ్ళాను. ఆశీర్వదించాను కదా అని బ్రతకడానికి అవకాశం ఇస్తాననుకోకు. నీ చావు ఖాయం. యాండి, పెళ్లికి ఇంకా నెల రోజులేమీ లేదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంతవరకు పెళ్లికి పిలవాల్సిన బంధువులకి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ పంపలేదు. మీరు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారు. పార్వతి పార్వతి పార్వతి, నువ్వేం కంగారు పడకు. ఆ టైం వచ్చినప్పుడు జరగాల్సిన పనులన్నీ జరిగిపోతాయి. చేయకుండా ఎలా జరుగుతాయండి? అవన్నీ చేయడానికే వెడ్డింగ్ ప్లానర్ని పెట్టుకుంది. నువ్వు రిలాక్స్గా ఉండు. ఇంకా బంధువులకి ఇన్విటేషన్స్ అంటావా? ఈ పెళ్ళికి బంధువుల్ని ఎవ్వరిని పిలవట్లేదు పార్వతి. అదేంటండి? అవును పార్వతి, ఇప్పటికిప్పుడు హడావుడిగా పెళ్లి జరిపిస్తున్నాము అంటే అందరికీ లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. పొరపాటున నలుగురికి వీణ విషయంలో రిషి చేసిన తప్పు తెలిసిందనుకో, బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టి మరీ మన పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. అందుకే బయట వాళ్ళని ఎవరిని పిలవకుండా మన కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. అవునండి, మీరనేది కూడా నిజమే. కానీ బంధువులెవరూ లేకుండా పెళ్లి జరగడానికి కావాల్సింది బంధుమిత్రులు కాదు పార్వతి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో కట్టడానికి ఒక మంగళసూత్రం. వధూవరులు ఎలాగో ఇంట్లోనే ఉన్నారు, ఇంకా మనకు కావాల్సింది మంగళసూత్రం. ఇదిగో. అరే, మంగళసూత్రం కూడా తెచ్చేశారా? మంగళసూత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరి కోసం చేయాల్సిన షాపింగ్ మొత్తం చేసేసాను. ఎంతలా మారిపోయారండి మీరు. నిజంగానే నేను నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. చిన్న చిన్న టెన్షన్స్ని కూడా మా వరకు రానివ్వకుండా
పెళ్లి పనులన్నీ మీరే చూసుకుంటున్నారు. ఆఖరికి ఆడవాళ్ళం మేం వెళ్ళి చూసి తీసుకురావాల్సిన మంగళసూత్రం కూడా మీరే తెచ్చేశారు. నాకు అదే బాధగా ఉంది. జరగని పెళ్లి కోసం పెళ్లి పనులన్నీ చేయాల్సి వస్తుంది. మంగళసూత్రం విలువ తెలుసుకున్నాను కాబట్టి నా చేతులతో నేనే సెలెక్ట్ చేసి తెచ్చాను పార్వతి. ఇలాంటి పరిస్థితుల మధ్య వీణ జీవితానికి న్యాయం జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదండి. నిజంగా నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదే ఉంది కానీ నీకోసం ఏం తెచ్చానో తెలుసా? నీకోసం శారీ. బాగుందా? ఏమండి, చాలా బాగుందండి. ఏమండి, ఆ చీర ఎవరికండి? ఈ శారీ సరస్వతి కోసం తీసుకున్నాను. అవును పార్వతి, తప్పకుండా కొడుకు పెళ్లి చూడ్డానికి సరస్వతి ఇంటికొస్తుందనే నమ్మకం నాకుంది. వస్తుంది కదా పార్వతి? నిన్నే పార్వతి, సరస్వతి పెళ్లికి వస్తుంది కదా? అది అది నేనెలా చెప్పగలనండి? అక్క పెళ్లికి రావడం రాకపోవడం ఆ దైవ నిర్ణయం. ఇదిగో ఇవి వీణా వెదర్కి. ఇందులో వాళ్ళకి కావాల్సిన నగలున్నాయి. తీసుకో, వెళ్ళు. సరస్వతి పెళ్లికి రావటం రాకపోవటం దైవ నిర్ణయం కావచ్చు, కానీ వీణ చావటం, ఈ పెళ్లి ఆగటం మాత్రం ఈ లోక్నాథ్ నిర్ణయం. ఏ దైవము మార్చలేదు. మన ఆలోచన విధానాలను బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయన్న సంగతి మరిచిపోకూడదు తల్లి. నన్ను ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ని వదులుకుంటూ, ఎంతగానో అభిమానించే అత్తయ్యల్ని మభ్యపెడుతూ నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? వీణ ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదే. ఈ కుటుంబం ఆపదలో పడబోతుంది. మీ ఇంట్లోకి చేరింది ఒక సాధు జంతువన్న భ్రమను వీడి అదొక పగబట్టిన విషసర్పమని గ్రహించండి. గుళ్ళో స్వామీజీ చెప్పిన మాటలు వీణ గురించే హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుందేంటి? అసలు తన ఇంటికి న్యాయం కోసమే వచ్చిందా, లేక ఇంకేదైనా దురుద్దేశంతో వచ్చిందా? ఏ ఆడది తన మీద వేసుకున్నటువంటి నిందని నా మీద వేసుకొని ఒక రాక్షసుడితో 7 అడుగులు వేయబోతున్నాను. రిషి నిజంగానే వీణని రేప్ చేశాడా, లేదంటే ఇంట్లో చేరడం కోసం కట్టుకదేమైనా అల్లిందా? లోక్నాథ్ మీద పగ తీర్చుకోవడం కోసం నేనే చేతులారా నా జీవితాన్ని బలి చేసుకోవడం నా మూర్ఖత్వం అనిపించుకోదా? ఒకవేళ తన ఈ కుటుంబం మీద పగ సాధించడం కోసమే ఇలాంటి డ్రామా మొదలుపెట్టుంటే తనంత మూర్ఖురాలు ఇంకొకరుండరు. లేదు, నేను వెళ్తున్న దారి రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఇదే కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీణ కారణంగా ఈ ఇంట్లో ఏ సమస్య రాకూడదు. లోక్నాథ్ నీ మీద పగ తీర్చుకోవడం కోసం
నా లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నానంటే అర్థం చేసుకో. నీ మీద ఎంతలా రగిలిపోతున్నానో నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను. వీణ మనసులో ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. అంతకంటే ముందు ఆ రాత్రి గెస్ట్ హౌస్లో అసలు ఏం జరిగిందో వాస్తవం తెలుసుకోవాలి. కానీ ఎలా? హా, రిషి ఫోన్. ఆ ఫోన్ వీణ దగ్గరే ఉంది. ఆ ఫోన్లో ఉన్న వీడియో ఇంకొక్కసారి చూడగలిగితే ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడ? హా, ఖచ్చితంగా ఫోన్ వీణ దగ్గరే ఉండుంటుంది. ఇక్కడే ఎక్కడో పెట్టుంటుంది. వీణొచ్చేలోపే వెతికి తీసుకోవాలి. నీ శీలాన్ని అడ్డం పెట్టుకుని నీ పగ తీర్చుకోవాలనుకోవడం అతి పెద్ద తప్పు. అన్నింటికి తెగించే ఈ పని చేశాను. త్వరలోనే నీ భరతం పడతాం. ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్. కానీ ఈ ఛాలెంజ్ మనిద్దరి మధ్య కాబట్టి ఎవ్వరికీ దీని గురించి చెప్పకూడదు. సింగిల్గానే నిన్ను ఓడిస్తా. చూద్దాం. చూద్దాం. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.